హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది, అలాగే మనలో చాలామంది ఇళ్లల్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం పెట్టుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడి ఫోటోలు, విగ్రహాలు ఉంటాయి. వేణువు వాయిస్తున్న ఫోటోలు, గోపికలతో ఆడుతున్న ఫోటోలు, రాధాకృష్ణుల ఫోటోలు, పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటాయి. కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు, విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో, అలాగే ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుణ్ణి ప్రేమ స్వరూపంగా పేర్కొంటారు. తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు. ఇతర దేవతా విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి. విగ్రహంతో పాటు భగవంతునికి ఇష్టమైన వస్తువులను కూడా దానితో పాటు పూజా మందిరంలో ఉంచాలి. ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. పూజ గదిలో, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, డైనింగ్ హాల్లో, టీవీ హాల్లో, కిచెన్లో మనకు నచ్చిన చోట దేవుడు ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాము. దాదాపు అందరూ కూడా ఇళ్లల్లో చిత్రపటాలను పూజిస్తారు. ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుణ్ణి పూజించడం వలన మనకు ఏ సమస్య ఉండదు, జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతూ ఉంటారు. ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని గ్రంథాలలో చెప్పబడింది. వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలను తొలగిస్తాయని చెబుతారు. శ్రీకృష్ణుని ఫోటోలు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది. ఇలా పెట్టడం వలన ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, బంధాలు పటిష్టమవుతాయి, నమ్మకము, దివ్యతత్వము కలుగుతాయి. ఇంట్లో 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది. తూర్పు వైపున శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే శ్రీకృష్ణుని దివ్య చిత్రాలను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో వారికి దివ్య శక్తి అనేది తెలుస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వలన మనకు ఉన్న ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఇలా చేయడం వలన ప్రమాదాలు, విపత్తులు తొలగిపోతాయి. శ్రీకృష్ణుని చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోవడం వలన దుష్ట శక్తులు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటో పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. అలాగే మీ ఇంటి వాతావరణమే ఆహ్లాదంగా మారిపోతుందని పండితులు సూచిస్తున్నారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది. ఇంట్లో దుఃఖం అనేది తొలగిపోతుంది, ఆనందం అనేది ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది. మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువుని కూడా ఉంచుకోవచ్చు. సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది. రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే, వారి బంధం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాలను కూడా మన పండితులు సూచిస్తున్నారు. మీకు వివాహమై మీ జీవితం ప్రేమానురాగాలతో సాగిపోవాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాధాకృష్ణుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు. రాధాకృష్ణుల చిత్రపటం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మను ఉంచడం చాలా మంచిది. అలాగే బాలకృష్ణుని ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. బాలకృష్ణుని ఫోటోను తూర్పు, పడమర గోడలపై ఉంచవచ్చు. అయితే మనం నిద్రించినప్పుడు మన పాదాలు ఆ ఫోటో వైపు లేకుండా చూసుకోవాలి. అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను
లివింగ్ రూమ్లో లేదా పడక గదిలో పెట్టుకోవచ్చు. గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను పెట్టుకోవడం ఉత్తమంగా చెబుతారు. అయితే రాధాకృష్ణ ఫోటోలు మాత్రం గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్య భర్తల మధ్య నమ్మకం, నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అలాగే రాధాకృష్ణుని విగ్రహం అయితే ఇంట్లోకి రాగానే హాల్లో ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి. చాలామంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు. శ్రీకృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పించం, గోవు పిల్లలు, గోవు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే మీరు ఏ గదిలో అయితే శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి. ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకండి. మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి. మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి. అతిథిగా చూసుకోవాలి. ప్రతిరోజు వెన్న కానీ కలకండను కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. వారంలో ఒక్కసారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి. మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు, ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి. దుమ్ము ధూళి వంటివి పట్టకుండా చూసుకోవాలి. ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు, విగ్రహాలు కూడా పెట్టకూడదు. వీటిని ఉంచడం వలన ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఆ వస్తువులు, విగ్రహాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటోలను మాత్రమే పెట్టుకొని పూజ చేయవచ్చు. కాళికా ప్రత్యంగిర దేవి ఫోటోలను ఇంట్లో పెట్టకూడదు. నటరాజ విగ్రహం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నృత్యం, నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం కొన్ని రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు. ఇలా పెట్టుకోవడం వలన ఇంటి యజమాని తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇంటి గుమ్మం పైన వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది. నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజ గదిలో నుంచి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయాలి. ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. అలాగే విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపున ఉండాలి. వ్యాపారాలు చేసే ప్రదేశాలలో నిలుచున్న వినాయకుని విగ్రహం ఉండాలి. అలాగే ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోను గృహస్థులు పూజించడం చాలా మంచిది. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవులు అయితే నామకొమ్ముతో, తిరుమల శైలు అయితే అడ్డనామాలు, శక్తియులు అయితే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి. ఆకుతో కానీ తమలపాకుతో కానీ గోడకు పసుపు రాసి నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సాంప్రదాయం. చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు. అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేసుకోవాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి.
శత్రుపీడలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మనం చేసే పూజలో పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలను ఇంకొకరు ధరించకూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ల దగ్గరకు, పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్త అయినా సరే పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి. తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో గాలి శుభ్రమవుతుంది. అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ, తల ఆనించటం కానీ చేయకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏది ఎక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి, అర్చకులకి తప్ప ఎవ్వరికీ నమస్కారాలు చేయకూడదు. రాత్రిపూట తల చిక్కు తీయకూడదు. అలాగే స్త్రీలు తల విరబోసుకొని ఇంట్లో తిరగరాదు. పెరుగు చేత్తో చిలక్కూడదు. నీరు, పాలు, నెయ్యికి అంటు అనేది ఉండదు. అవి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా సరే తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర. జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవునికి నైవేద్యంగా పెడితే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారైనా సరే పులిహోర వండుకునేవాళ్ళు. అలా వండుకొని దాన్ని పంచి పెడితే చాలా మంచిది. మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటించాలి. ఇలా పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. అలాగే విగ్రహాల విషయంలో, దేవుళ్ళ చిత్రపటాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. విన్నారు కదండి, కృష్ణుని ఫోటోలను, రాధాకృష్ణుని ఫోటోలను ఏ విధంగా పూజించాలి, అటువంటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలని తెలుసుకున్నారు కదా. అలాగే మిగిలిన విగ్రహాల విషయంలో కూడా ఈ నియమాలు పాటించడం వలన మనకి ఎంతో శుభం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.